మన కళ్ళ ముందు మన ఒళ్ళో పెరిగిన బిడ్డలు అనర్గళంగా మాట్లాడుతుంటే చూసి అవాక్ అవడమే తప్ప మరొకటి కాదు. సోమన్నట్లుగానే వీడు మాటలు ముందు పుట్టే తర్వాత వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. చాలా చాలా ఆశ్చర్యం. ఈ మాత్రం మాట్లాడడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మా వెనకాల ఎవరు లేరు. ఏ అడ్రస్ లేకుండా వచ్చిన మాకు ఇంత ఇదిగా మాట్లాడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇలా నిలదొక్కోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ ఈ బిడ్డలు వాళ్ళు వెనకాల మేము ఉన్నాము అనేటువంటి ధైర్యం అవనివ్వండి, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎక్స్పోజర్ మూలంగా వాళ్ళకు వచ్చేటువంటి ఆ స్థైర్యం కానివ్వండి, దాంతో ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. దానికి ప్రధానంగా వాళ్ళకి ఆ నమ్మకం కలగటం అన్నది వెనకాల మేము ఉంటాం అని కాదు, మాతో పాటు మీరు మమ్మల్ని మించి మీరంతా ఉన్నారనే ఒక ధైర్యం ఈ రోజున ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. కొత్త హీరోగా వరుణ్ ఈ రోజున పరిచయం కాబోతున్నాడు. దానిలో భాగంగా ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. దీనికి ఇంతమంది తరలి వచ్చారంటే కనుక నిజంగా జీవితాంతం మీకందరికీ మేము రుణపడి ఉంటాము. మాకు ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటుంది. మాలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు అందరూ కూడా రుణపడి ఉంటారు. దీనికి మరొకసారి అలా అందరి తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ అభిమానానికి ధన్యవాదాలు. ఎప్పుడు కృతజ్ఞమై ఉంటాం. సినిమా ఒక్కొక్క పాట, ఈ క్లిప్పింగ్స్, ఆడియో విజువల్స్ కానీ లేకపోతే టీజర్స్ కానీ చూస్తుంటే చాలా స్టన్నింగ్గా ఉంది. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని మీరు బిరుదిచ్చినట్టుగా మన వాళ్ళు చెప్తుంటే ఆడికి ఆ ప్రిన్స్ లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భవిష్యత్తులో కూడాను తన ఎత్తుకు తగ్గట్టుగానే మరింత ఎత్తుగా ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను ఐ షుడ్ టెల్ అబౌట్ పూజా హెగ్డే. అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆన్ ద స్క్రీన్. బోత్ లుక్ రియలీ గుడ్ అండ్ ఈచ్ అదర్ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండ్ రియల్ ఐ అప్రిషియేట్. అండ్ హియర్ ఐ షుడ్ టెల్ వన్ మోర్ థింగ్. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. పూజా హెగ్డే వరుణ్తో సినిమా చేస్తుంది, కానీ నెక్స్ట్ సినిమా ఎవరితోడో మీరు ఊహించగలరా? రితిక్ రోషన్ తోటి చేస్తుంది. తన భవిష్యత్తు మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ సినిమా మా ఎవరితో చేయమన్నా సరే చేసే పరిస్థితి కాదు తనది. అండ్ మనం ఊహించిన రేంజ్కి తను వెళుతుంది. అంటే అలాంటి పూజా హెగ్డే తనేమిటి, తన అందచందాలు ఏమిటి, తను ఈ సినిమాలో తన వంపు సొంపులు ఏమిటి, ఇవన్నీ మనం చూడదగ్గది. సో ఈ సినిమాకి మరొక అందం ఈ అందాల గుమ్మ పూజా హెగ్డే. సో రియల్ అప్రిషియేట్. ఈరోజు ఇదైతే నేను నిన్ననే సాంగ్స్ అని ఠాగూర్ మధు గారు సాంగ్స్ అడ్వాన్స్గా వినని చెప్పి అన్నారు. ఆల్ సాంగ్స్ చాలా మెలోడియస్గా ఉన్నాయి. సో మికీ జే మేయర్ ముఖ్యంగా ఈ సాంగ్స్ సంబంధించి ఆ ఒరిజినల్ ఇది తెలుగుతనం ఉట్టిపడేలాగా ఆ మెలోడియస్గా ఉన్నాయి. చాలా రేర్గా ఉంటాయి. ఈ మధ్య బీట్ ఓరియంటెడ్ తోటి చెవులు హోరెత్తిపోయేటటువంటి ఈ సమయంలో అన్నీ ఒక గోదావరి, నిర్మలంగా ఉండే గోదావరి మీద పడవ ప్రయాణంలాగా హాయిగా సాగిపోయేటటువంటి పాటలుగా అనిపిస్తున్నాయి. ఈ మాట ఎందుకనంటే అడ్డాల శ్రీకాంత్ మా గోదావరి జిల్లా సంబంధించిన మనిషి కాబట్టి ఈ ఉపమానం, ఈ సిమిలి తనకి బాగా నచ్చుతుందని నాకు తెలుసు. సో అతనికి ఈ సందర్భంగా ఆ మిక్కీ జే మేయర్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మ్యూజిక్. అండ్ దెన్ శ్రీకాంత్ తన గురించి చెప్పాల్సి వస్తే ఇంత తక్కువ సమయంలో నా దగ్గర ఫస్ట్ సినిమా ఠాగూర్ పనిచేశాడని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. తర్వాత ఎందుకంటే మేము ఉన్నప్పుడు వెనకాల డైరెక్టర్ వెనకాల అప్రెంటిస్లు నిజంగా మా ముందు బయటపడరు. తను చెప్తుంటే అవును కదా, తను అక్కడ చూసే ఉంటానన్న లీలగా గుర్తొస్తుంది. అండ్ తను చూస్తుండగా ఇంత ఎదిగిపోయి మనిషి ఇంకా ఈ రోజున ఇంత పేరు సంపాదించడం అంటే వెరీ హ్యాపీ. మొన్న కొత్త బొంగార లోకం కానివ్వండి, అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నేను చూసినప్పుడు అది ఒక సినిమాలా సాగలేదు, ఒక ఇన్సిడెంట్ లాగా సాగుతూ ముందుకు అలా హాయిగా వెళ్ళిపోతుంది. అంటే తను ఏదైతే అనుకున్నాడో తన ఒరిజినాలిటీ ఈజ్ ఎ ట్రూ సెన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ చాలా తక్కువగా ఉంటారు. అడాప్ట్ చేసుకోవటమో, బయట నుంచి కొన్ని మన తస్కరించి దాన్ని మోడిఫై చేసుకోవటమో, లేకపోతే ఇన్స్పైర్ అయ్యమని చెప్తారు. కానీ ఇతనంతా ఒరిజినాలిటీ, ఆ ఒరిజినల్ ఫీలింగ్ని, ఆ ట్రూ ఫీలింగ్ని సినిమాలో కనబరిచే రేర్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడే మన తెలుగుదనం ఉట్టిపడే ఇలాంటి సినిమాలకి కొత్త ఊపిరి పోసినట్టు అలాగే ఊపిరి పోసి ఆ రకంగా కొత్త సినిమాలకి తను వెన్నట్టి ఉన్నందుకు మనస్ఫూర్తిగా
శ్రీకాంత్ అడ్డాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమాలో నటీనటులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఠాగూర్ సినిమా తర్వాత దీని నిర్మాత మధుకి ఠాగూర్ అని పేరు వచ్చి ఠాగూర్ మధు అయ్యాడు. నల్లమలపు బుజ్జి ఈ సినిమా తర్వాత ముకుంద బుజ్జిగా పిలువబడతాడు. అంత సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా పొందాలని మనస్ఫూర్తిగా నేను హిట్ చేస్తూ ఇక్కడ మన ఆశిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి గెస్టులుగా వచ్చినటువంటి మన వంశీ, అదే రకంగా శ్రీకాంత్ నా సోదరుడు, నా తమ్ముడు శ్రీకాంత్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మన కుటుంబ సభ్యులకి ఈ రోజున ఒక ఫంక్షన్ జరుగుతుంది, నేను పార్టిసిపేట్ చేయాలని పిలవగానే ఏ బేషిజో లేకుండా ఇక్కడ నేనేంటి అనుకోకుండా అన్నయ్యతో పాటే, అన్నయ్య ఫ్యామిలీతో పాటే అని రావడం అనేది తన ప్రేమకు నిదర్శనం. నా తమ్ముడు శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అలాగే వంశీ గారు కూడా ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ వంశీ స్వామి. అండ్ ఇట్లా ఇతర పెద్దలందరూ కూడా వచ్చారు. వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ మరొకసారి ఆశీస్సులు వరుడుకుంటాయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే నాగబాబుకి, వరుణ్ తేజ్ మా ఫ్యామిలీకి, నాగబాబుకి అందరికీ గర్వకారణం అవుతాడు అయ్యేందుకు మీరందరూ కూడా ఉన్నారు అనే ధైర్యంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.